హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఆ భగవంతుడి దయ వల్ల చాలా అద్భుతంగా ఉన్నాం. ఈ అద్భుతమైన ప్రదేశం పేరు ఏంటో తెలుసా? త్రికూటాలయం. ఎక్కడుందో తెలుసా అండి? నగునూర్. ఇది కరీంనగర్ జిల్లా కేంద్రానికి కేవలం 8 నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అసలు ఈ పేరు ఎలా వచ్చిందో, ఈ గుడి చరిత్ర ఏందో తెలుసుకుందాం. ఈ గుడి బయట నుంచి మనం ఇలా చూస్తే ఈ అద్భుతమైన గుడి మనకు కనిపిస్తుంది. త్రికూటాలయం అంటారండి, శివుని గుడి. 3 గర్భగుడులతో అద్భుతమైన ఈ గుడి ఎక్కడుందో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేస్తారా? వద్దులేండి, నేనే చెప్తా. అద్భుతమైన గుడి అండి. దాని వెనుక పెద్ద చరిత్రే ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాలంలో ఇక్కడ చిన్నవి పెద్దవి కలిపి దాదాపు 400 దేవాలయాలు ఉండేవట. అందుకే దీని స్థానికులు 400 గ్రామం అని పిలిచేవారట. కాలక్రమేణా అది నోటిలో నానుతూ నగనూరుగా మారిపోయింది. 400 గుళ్ళ అని షాకోమాకండి. 100 కాదు 1000% పక్కా ఉన్నాయంట 400 గుళ్ళు. ఇది నమ్మినా నమ్మకపోయినా వాస్తవం అండి, చరిత్ర. ఇప్పుడు కూడా కొన్ని గుళ్ళు ఉన్నాయి. ఒక 2-3 గుళ్ళు మనకి పాడుబడిన గుళ్ళు ఉన్నాయి. అవి మనం చూద్దాము. అయితే ఇలా చూస్తే ఈ గుడి అద్భుతంగా ఉంది. మొత్తం చాలా వరకు ధ్వంసం అయిపోయింది. 3 గర్భగుడులతో అయినా అద్భుతంగా కట్టారు కదండి. ఆ డిజైన్ చూసినప్పుడల్లా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ నాట్యాలు చేస్తున్న విగ్రహాలు కానీ, లోపల ఆ డిజైను, ఆ పైన విగ్రహాలు అసలుకే 2 కళ్ళు సరిపోవడం లేదండి. మేము చూసాం కానీ, ఎవరైనా చూడాలనుకుంటే తప్పగా వచ్చి చూడండి. ఇవి చూస్తే ఒక ఫీల్ అద్భుతం అనిపిస్తుంది. ఒక వైబ్ ఉంటుందండి, అంతే. అయితే క్రీస్తు శకం 12, 13 శతాబ్దాల్లో కళ్యాణి చాళుక్యులు మరియు మహావీరులైన కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం సిబ్బినాడు అనే ప్రాంతానికి ప్రధాన రాజకీయ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లింది. ఓరుగల్లు కోట ఎంత ముఖ్యమో కాకతీయులకు ఈ నగునూరు కోట కూడా అంతకంటే ముఖ్యము. సైనిక మరియు ఆర్థిక కేంద్రంగా ఈ ఊరు చుట్టూ పెద్ద కోటగోడలు, శత్రువులను పసిగట్టే వ్యూహాత్మక కట్టడాలు కూడా ఉండేవి. అన్నీ కనుమరుగైపోయినాయి, మనం ఇప్పుడు చూడలేమండి. అదేవిధంగా వందలాది గుళ్ళల్లో కొన్ని ఇప్పటికీ నిలబడి మన చరిత్రను గర్వంగా చెబుతాయి. మనం ఇందాకన్నట్టుగా చూద్దాము. ఇదే మనం ఇప్పుడు చూసే ఆలయాన్ని రెడ్ స్టోన్ నిర్మించిన అద్భుతమైన త్రికూట ఆలయం అంటారండి. త్రికూటాలయం ఇది. ఎందుకంటే 3 గర్భగుళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా పిలిచేవారు. వేదికపై ఉండే ఈ 3 గర్భగుళ్ళు వేర్వేరు దిక్కులకు అభిముఖంగా ఉంటాయన్నమాట. 3 దిక్కులుగా ఉంటాయండి. కేవలం శివాలయాలే కాకుండా వైష్ణవాలయాలు, రామలింగాల గుడి వంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వందల సంఖ్యలో నంది విగ్రహాలు బయటపడ్డాయండి. మరి మీరు అనుకోవచ్చు, అన్ని గుళ్ళు ఏమైపోయాయి? ఇంచుమించు 400 గుళ్ళు అనుకోవచ్చు. కాలక్రమేణా జరిగిన దండయాత్రల వల్ల ఈ ప్రాంతం ధ్వంసమైపోయింది. చాలా గుళ్ళు నేలమట్టమయ్యాయి. కానీ విచిత్రం ఏంటంటే, ఈ నగునూరు గ్రామంలో ఇందాకన్నట్టుగా ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి పునాదులు తవ్వితే చాలు, ఎప్పటికీ భూమి కింద నుంచి పురాతన ఆలయాల ఆనవాళ్ళు, పురాతన విగ్రహాలు, నంది విగ్రహాలు బయటపడుతూనే ఉంటాయి. అది ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. అంటే కొన్ని గుళ్ళు దండయాత్రల వల్ల, మరికొన్ని కాలక్రమేణా భూమిలోకి కుంగిపోవడం వల్ల నేలమాళిగల్లో కలిసిపోయాయండి. అదండి, ఇంకా చూస్తూ మనం కొంత తెలుసుకుందాము. మీరు ఈ గుడిని చూస్తే ఒక విచిత్రమైన ఆకారం అండి. చాలా వరకు అటు ఇటు ఒరిగిపోయినాయి పిల్లర్లు. ఇది ఇంకా రాయి కాబట్టి స్టిల్ అట్టనే నిలబడి ఉంది గుడి. ఇక్కడ ఇప్పటికి కూడా పూజలు జరుగుతాయండి. శివరాత్రి అద్భుతంగా జరుపుతారంట. మీరు అక్కడ చూస్తే, నేను బయటకు వచ్చి అలా తిరుగుతూ చూపిస్తున్నాను. ఆ డిజైన్ చూడండి, ఆ పిల్లర్లు చెక్కిన విధానం కానీ, ఇప్పుడు కొన్ని అట్లా విడిపోయాయి కానీ అవి ప్రాపర్గా దగ్గరగా వచ్చి, ఇప్పుడు ఆ పిల్లర్ చూడండి ఎంత బయటకు వచ్చిందో. అదే అన్నీ ఆ రోజుల్లో మనం ఈ గుడి ఎలా ఉందని ఊహించుకుంటే అద్భుతం అనమాట. చూడండి ఆ డిజైన్ చూడండి, అద్భుతమైన డిజైను.
చాలా వరకు అంతా పడిపోయింది. ఈ పక్క నుంచి చుట్టూ తిరిగి చూపిద్దామంటే అది కుదరలేదు. ఇక ఆ పిల్లర్ మొత్తానికి అక్కడ పడిపోయింది. అటు పోవడానికి లేదు, చోటు లేదు. అందుకనే ఇంకా కిందకి దిగుతున్నా చూడండి. కిందకి దిగి ఇక్కడి నుంచి చూడండి ఎలా కనిపిస్తుందో. మొత్తం పడిపోయింది. ఈ పక్క అయితే మొత్తం పడిపోయింది. ఈ పక్క నుంచి ఇటు తిరగదాం ఇప్పుడు. ఇలా పోతే చూడండి డిజైను, ఆ ఫ్లవర్స్ ఇక్కడి నుంచి చూడండి ఎంత బాగుందో. అద్భుతం కదా, అసలు మామూలుగా లేదు. మీకు ఒక విచిత్రమైన ట్విస్ట్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి వీడియో. ఆ ట్విస్ట్ మీరు చూస్తేనే మీకు అర్థమైద్ది. మామూలుగా ఉండదండి ట్విస్ట్, అద్భుతం అన్నమాట. చూద్దాం, అలాగే ముందుకెళ్తూ చూద్దాము. చూడండి ఈ పక్క ఆ పక్క కంటే ఈ పక్క కొంచెం మంచిగా ఉంది. పిల్లర్స్ పడిపోకుండా స్టిల్గా మంచిగా నిలబడ్డాయి పిల్లర్లు. ఇక్కడ నుంచి చూడండి ఎంత దూరం ఉందో ముందుకు గుడి, చివరి దాకా ఉంది. అంటే ఎంత పెద్ద గుడో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ అప్పుడు తెలంగాణ ప్రభుత్వాలు కలిసి ఒక బోర్డు ఏర్పాటు చేశాయి. ఎవరు ఏ విధమైన ధ్వంసం చేయొద్దని, చేస్తే కేసు అని. అవునండి, మనం కాపాడుకోవాలి. ఇది చరిత్ర అండి, మన ఇండియా చరిత్ర. అసలు ఆ రోజుల్లో మన హిందూ దేవాలయాలు ఒక 1500 సంవత్సరాల క్రిందట ఆలయాలు ఇప్పుడు మనం చూస్తున్నామంటే అది మామూలు ఆశ్చర్యం కాదు, అది అదృష్టం ఉండాలి. మనము మన పిల్లలు మన పిల్లల పిల్లలు ఇంకా చూడాలి ఇలాంటి గుళ్ళు, అప్పుడు వాళ్ళకి అర్థమైద్ది. అంతేనండి, గుడి చుట్టూ తిరిగాము. అదిగో ఇక్కడ నుంచి ఎక్సలెంట్గా అనిపిస్తుంది చూడండి. అది 2 స్టెప్పులు, పైన ఒక స్టెప్పు కింద ఒక స్టెప్పు. అది ఇది కింద స్టెప్ అనమాట డిజైన్. అలా వెళ్తూ ఉంటే ఇక్కడ కింద పడిపోయిన రాళ్ళ మీద చూడండి విగ్రహాలు చెక్కున్నాయి. ఇటొక ఈ రాయి చుట్టూ అయితే విగ్రహాలే ఉన్నాయి. అవి ఏందైందో నాకు తెలియడం లేదు, తెలిస్తే మీకు కొంచెం కామెంట్ చేయండి. ఆ కొండలలో రాళ్ళే అనుకుంటే ఇది ఇంకొక ఆలయం అండి. ఇది ఇంకొక ఆలయం. ఇది ఇప్పుడు మనకి సజీవంగా ఉన్నటువంటి ఆలయం, ధ్వంసం కాకుండా ఇదొక ఆలయం. మనం ఇందాక చూసింది మెయిన్ త్రికూట ఆలయం పెద్దది. ఇది మనకు ఇంకొక ఆలయం కనిపిస్తుంది. ఇంకా ఉన్నాయంట, శిథిలమైపోయాయి. మొత్తం 3-4 ఏమో కనిపిస్తాయి మనకి ఈ ఊర్లో ఈ గుళ్ళు. మీకు ఆరాధారాలు 400 గుళ్ళు అంటే ఎవరు నమ్మరు కదా, ఆ రోజుల్లో కట్టిన గుళ్ళు ఇదొకటి. అలా తిరుగు చూస్తూ ఉంటే ఆ గోపురం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అద్భుతమైన కట్టడాలు ఆ రోజుల్లో ఎలా చెక్కారో ఏమో కానీ అద్భుతమైన కట్టడాలు. ఇక్కడ మండపం లాగా ముందు అంతే, ఇందాక చూసినటువంటి డిజైనే డిట్టు సేమ్, ఏం తేడా లేదండి. చూడండి కింద శిల్పాలు, ఆ పైన సేమ్ అక్కడ ఉన్నట్టే ఉన్నాయి చూడండి డిజైన్. గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో అది ఆశ్చర్యానికి గురి చేస్తుందండి. ఆ పైన డిజైన్ కానీ అద్భుతమైన గుడి. చూసారా ఆ డిజైన్ చూడండి. ఇది ఇంకొక గుడి అండి, ఇది మొత్తం చెట్లతో నిండిపోయింది. ఇదేం కనిపించదు మనకి, దగ్గరకు కూడా వెళ్ళలేము. మొత్తం అడవిలాగా అయిపోయింది, అదొక గుడి. ఇదిగోండి ట్విస్ట్ అన్నా కదా, ఇదే ట్విస్ట్. అద్భుతమైన దేవాలయాన్ని, ఈ 400 గుళ్ళ చరిత్ర, ఈ ఊరి వెనుక ఉన్నటువంటి చరిత్రను చూపిస్తూ ఈ గుళ్ళను ఇక్కడ ఈ గుడిని నిర్మిస్తున్నారు. ఈ అద్భుతం ఏంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఆల్ ఫేమస్ అన్ని గుళ్ళను ఈ గుడి కాంపౌండ్ చుట్టూ నిర్మించారు, చిత్రీకరించారు. కాంపౌండ్ వేల మీద ఏదో రంగులేసి వేయలేదండి. ఇదే ఆ గుడి, అద్భుతమైన గుడి అండి. అద్భుతం అంటే అద్భుతము. ఈ కాంపౌండ్ చుట్టూ ఉంటాయండి, మొత్తం ఏం తీయలేదు నేను, బాగోదు కదా కంప్లీట్ చేయకుండా మొత్తం చూపించకూడదు. మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ గుడి కంప్లీట్ అయితే పక్కా ప్రతి ఒక్కరు చూడాలి. ఏంటంటే నచ్చిందా వీడియో? మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని మరింతగా సపోర్ట్ చేయండి. అద్భుతమైన వీడియోలతో మీ ముందుకు మేము వస్తూనే ఉంటాము, కొంచెం లేట్ అయినా సరే అండి. నచ్చితేనే, నచ్చకుండా మా కంటెంట్ నచ్చకుండా ఎవరూ సపోర్ట్ చేయొద్దు. ఎందుకంటే కంటెంట్ లేకుండా ఎందుకు సపోర్ట్ చేయాలి? ఎవరిని కూడా సపోర్ట్ చేయొద్దు. ఈ గుడి అండి అద్భుతంగా నిర్మించారు. ఇంకేంటండి, కంప్లీట్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఈ గుడిని సందర్శించాలా.
అది పక్కా అంతే. అద్భుతంగా అద్భుతం. ఆ గుడిని చెక్కు చెదరకుండా చూపిస్తున్నారు. డిట్టు ఇందాక మనం చూసిన గుడి ఆలే ఉంటది డిజైను. ఆ ఫ్లవర్స్ కూడా చూడండి. అద్భుతం అండి. ఉంటామండి. బాయ్ బాయ్. అందరూ జాగ్రత్త.